వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. శ్రీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. దయాల పనిపట్టే మంత్రగత్తె, ఈసారి తమన్నా వంతు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయము దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసు విషయంలో తీసుకుంటే శ్రీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకాన్, తెలంగాణ టైగర్గా పిలువబడే ఆల నరేందర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా బీజేపీ యావత్ కార్యకర్తలు, నాయకుల తరఫున వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం 3 అంశాల మీద మాట్లాడుతున్నాను. ఒకటి ముద్రా లోన్స్, అన్ని పాజిటివ్, నెగిటివ్ ఏం లేదు. 2 విశ్వకర్మ లోన్స్, 3 వక్ఫ్ బోర్డ్ బిల్లు, దానివల్ల ముస్లిం సమాజానికి జరగబోయే లాభాల గురించి మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, మోడీ గారు
దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈ మూడు అందరికీ తెలుసు. తన మొత్తం రాజకీయ జీవితాన్ని, పరిపాలన దక్షతను అమలు చేస్తున్నారు. ఈరోజు అత్యధిక మంది ప్రజలు, కుటుంబాలు బతికేది స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ మీద. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ సెక్టర్. మన జీడిపిలో ప్రధాన పాత్ర పోషించేది ఎంఎస్ఎంఈ సెక్టర్. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్. 75 సంవత్సరాలు ఈ యొక్క సెక్టర్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముక్క అయ్యేటువంటి ఈ సెక్టర్ని, స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాటరల్స్ లేకుండా, అంటే ఎలాంటి జామీను లేకుండా ముద్రా లోన్, ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది 2015లో. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తగా మీ ద్వారా దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది. ఈరోజు 52 కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్, అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు 32. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి నడిచినటువంటి ఉద్యమకారులు పెద్దలు మధుసూదనాచారి గారికి, మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సత్యనారాయణ గారికి, మన డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారికి, మన పటాన్చెరు కార్పొరేటర్ సోదరుడు మెట్టు కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమరెడ్డి గారికి, అదేవిధంగా మా బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు, తొంటంజన్న గారు, రాజేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, దేవన్న గారు, పరమేశ్వర్ గారు, అదేవిధంగా శ్రీధర్ చారి గారు, పృథ్వీ గారు, మరి మాజీ ఎంపీపీ సంజీవ్ రెడ్డి సాబ్, చంద్రశేఖర్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారికి, కుమార్ గౌడ్ గారికి, గోవింద్ గారికి, బూన్ గారికి, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. ప్రతి ఒక్కరికి, మా సంగారెడ్డి పటాన్చెరు పత్రికా విలేకరులకు, మా పెద్దలు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని నిలబడ్డాడు, బుచ్చిరెడ్డి అన్న, జైపాల్ రెడ్డి గారు, మా టీఎన్జిఓ మాజీ రాజన్న, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం. మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు. సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్ల అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్ల అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప
చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు. ప్రెసిడెంట్ మీడియాను ఉద్దేశించి ఇటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడిండు బాగా సుప్రీంకోర్టుకు పోయి. రేవంత్ రెడ్డికే వకీలు వేరే వాళ్ళని పెట్టుకొని కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు. భూమి ఇచ్చింది 2004లో ఇచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. దాని మీద కోర్టుకు పోయినరు. ప్రభుత్వం పోలే కోర్టుకి. రేవంత్ రెడ్డి పోలే, చంద్రశేఖరరావు పోలే, ఇంకా ఎల్ఐ పోలే, మల్లయ్య పోలేదు. భూమి ఏ కంపెనీకి అయితే ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో ఐఎంజీ కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయిండ్రు. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలత్ చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది. ఇవాళ విషయం ఏంది? అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇవ్వమన్నది. వెనక్కి ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధపూసలు మాట్లాడుతారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండని. అసలు తప్పు వాళ్ళు చేసారు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టుల కేసున్న 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతో. తమన్నా గ్లామరస్ రోల్స్ కి కేఆర్ఎఫ్ అడ్రస్ గా కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే హర్రర్, థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథల్లోనూ గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన అరణ్మనై 4th సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులకు భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆట కట్టించే మాంత్రికురాలిగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే ఆ సినిమా పేరే ఓదెలా 2. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో థియేటర్స్కి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్గా పలకరిస్తే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్గా అలరించనుంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్గా వదిలిన ట్రైలర్ కొంతవరకు భయపెట్టిందనే చెప్పాలి. నయనతార, అనుష్క, త్రిష, హన్సిక దయ్యం ఆవహించిన పాత్రలను చేశారు. అలాగే తమన్నా కూడా ఈ తరహాలో పాత్రలనే నటించింది. అయితే దయ్యంగా కనిపించడం వేరు, దయ్యాలను మంత్రశక్తితో ఎదిరించే మాంత్రికురాలుగా మెప్పించడం వేరు.
సప్తమోక్ష పురాలలో సాధన చేసినట్టుగా చెప్పుకుంటున్న ఈ అందాల మాంత్రికురాలు ఎంతవరకు భయపెడుతుందనేది చూడాలి. సింగరేణి బొగ్గు గనిలో పనిచేసి పదవి విరమణ పొందిన రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశంలో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సింగరేణిలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ 500 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు. మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ రివైజ్ చేసి 10,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా రామగుండం ఎన్టీపీసీ అధికారులు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లుగా తెలిపారు. రిటైర్డ్ కార్మికులు సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నది. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది. మొన్న అప్పుడు మాతంగి కాలనీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతంగి కాలనీ కూడా పోయి నివాసులు ఏదైతే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది. వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ చేసినామో కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేస్తే ఇవ్వాలని వచ్చింది. ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది, మాతంగి కాలనీ వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఐ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము. మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం, వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని దాన్ని పెట్టాము. మినిస్టర్ గారు కూడా లేఖ రాసిన నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. గోదావరి ఖనిలోని ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి మరియు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతెల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరి ఖని రీగల్ చౌరస్తాలోని ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతెల రాజేష్ మరియు మెంటం ఉదయరాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం మరి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయరాజ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగస్వామి గారికి స్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు వెంటనారేషన్ ఏదందో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటిది. దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి. మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడు అయిండు. ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వారే. సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు పొన్నం ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వ్యక్తే. సోదరుడు మా అందరికీ గురువు లింగస్వామి కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు. సోదరుడు ప్రకాష్ చేసిండు. సోదరుడు మాంకాల స్వామి చేసిండు. సోదరుడు తిప్పార శ్రీనివాస్ చేసిండు. నేను సైతం నోట్ పడే అధ్యక్షునిగా 1993 చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే, ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాకా అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెల్లి ఇంత ఎదిగిందంటే అది ఎన్ఎస్ఐల బాధ్యత, పార్టీ గుర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమానికి సోదరుడు ఉదయరాజ్ మమ్మల్ని పిలిచినందరికీ కూడా సోదరుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఫ్యామిలీ గొడవలతో మోహన్ బాబు కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న తన కారు పోయిందని పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్ ఇదంతా తన సోదరుడు మంచు విష్ణు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్న ఆయన గేటు బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది ఆస్తి గొడవ కాదన్నారు. తన జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో తన పెంపుడు జంతువులు వస్తువులు ఉన్నాయని వాటి కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. తనకు ఈ ఆస్తి వద్దని ఎప్పుడో తండ్రికి చెప్పానని, ఇది ఆస్తి గొడవ కాదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా అన్నారు. అక్కడే ఈ గొడవ మొదలైందని తెలిపారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటి వరకు ఛార్జ్షీట్ నమోదు చేయలేదని మనోజ్ వాపోయారు. ఇక ఈ నెల 1న పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్కు వెళ్లిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశారని ఆరోపించారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు వచ్చి కార్లను తీసుకెళ్లడంతో పాటు తన సెక్యూరిటీపై దాడి చేశారని మనోజ్ తెలిపారు. కమిషనర్ ఇచ్చిన బైండోవర్ను వాళ్లు ఎన్నోసార్లు దాటారని, దొంగతనం గురించి చెప్పినా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. ఇప్పుడు తన ఇంట్లోకి తాను వెళ్లడానికి అనుమతి కావాలని పోలీసులు అడుగుతున్నారని, మోహన్ బాబు చెబితేనే లోపలికి పంపిస్తామంటున్నారని మనోజ్ తెలిపారు. కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపించడం లేదని, తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మనోజ్ విజ్ఞప్తి చేశారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. శ్రీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. దయాల పనిపట్టే మంత్రగత్తె, ఈసారి తమన్నా వంతు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.